హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్? అంటే ఇంటర్ తర్వాత ఏ కోర్సెస్ ఉంటాయి? ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఈ వీడియో. సో, ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. సో, బేసికల్లీ చాలామంది ఇంటర్ తర్వాత చేసుకునేది బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ మోస్ట్‌లీ బీటెకే చేసుకుంటున్నారు. నేనేం చెప్తానంటే మీకు నచ్చిన కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో, లేక మీ ఫ్రెండ్స్ చేస్తున్నారనో ఆర్ ఎల్స్ ఎవరైనా సరే మీకు సజెస్ట్ చేస్తున్నారనో కాదు. మీకు ఎప్పుడైతే ఓకే, నేను ఈ కోర్స్ ఎంత టఫ్ ఉన్నా బేర్ చేయగలను అని అనిపించినప్పుడే మీరు ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. డిగ్రీ ఆర్ బీటెక్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అంటే నేనైతే దేని వాల్యూ దానికే ఉంటుందని చెప్తాను. నా సజెషన్ ఏంటి అంటే మీ గోల్‌ని బేస్ చేసుకొని ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఆర్ ఐటీ సెక్టార్స్‌లో మీరు జాబ్ చేయాలి అనుకుంటే బీటెక్‌ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. పోలీస్ అండ్ ఆర్మీ ఆర్ టీచర్ అండ్ మెనీ మోర్ ఇవన్నీ చేయాలనుకుంటే మీరు డిగ్రీ చేస్తే బెస్ట్ అండి. సో, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా కూడా మీరు వీటితో పాటు మీ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. మీరు బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ ఎంసెట్, ఐఐటీ, ఏఐట్రిపుల్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. అవి రాయాలి. ఆర్ ఎల్స్ మీరు మేనేజ్మెంట్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో, బీటెక్‌లో బ్రాంచెస్ వచ్చేసి మనకి సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నికల్ ఇంజినీరింగ్, సిరమిక్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, సిల్క్ అండ్ టెక్స్టైల్ ఇంజినీరింగ్. ఇవి టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ బీటెక్‌లో. ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి మనకి బీటెక్‌లో. బీటెక్ టఫ్ ఉంటుందని ఏం భయపడకండి. అఫ్‌కోర్స్ ఏ కోర్స్ అయినా మనకి టఫ్‌గానే అనిపిస్తుంది. అంటే మనం ఇష్టపడి చదివితే గానీ అది మనకి ఈజీగా అనిపించదు. సో, మీరు ఇంట్రెస్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేసి చదవండి. అలా అయితేనే మీరు బీటెక్ పాస్ అవ్వగలరు. కంపేరింగ్ టు బీటెక్ డిగ్రీనే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు బీటెక్‌లో కొన్ని కంప్లీట్‌గా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. స్కిల్స్ అప్డేట్ చేసుకోగలుగుతారు. బీటెక్ సిఎస్సిలో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయని నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు కావాలి అంటే విజిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు బీటెక్‌లో ఏ సబ్జెక్ట్స్ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. ఆల్రెడీ నేను కొన్ని టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు విజిట్ చేయొచ్చు దాన్ని కూడా. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డిగ్రీ. సో, డిగ్రీలో మనకి మెయిన్‌గా 4 గ్రూప్స్ ఉంటాయి. లైక్ బీఎస్సీ, బీజెడ్సీ, బీకామ్, బీఏ. సో, బీఎస్సీలో మనకి 3 సబ్ గ్రూప్స్ ఉంటాయి. లైక్ ఎంపీసీ జనరల్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్. ఓకే. ఎంపీసీ జనరల్‌లో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ ఎంపీసీ జనరల్ వాళ్ళు ఫర్దర్‌గా అనదర్ కోర్సెస్ చేయాలనుకుంటే వీళ్ళకి ఎంఎస్సీ అండ్ ఎంసీఏ అనేవి ఉంటాయి. సో, ఇవి ఎంపీసీ జనరల్ చేయడం వల్ల మనకి జాబ్స్ వచ్చేసి టీచింగ్ ఫీల్డ్‌లో అండ్ ల్యాబ్స్ అండ్ సైంటిస్ట్‌వి చేయొచ్చు. ఎంపీసీఎస్‌లో సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ అండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ కోర్స్ వాళ్ళు ఫర్దర్‌గా హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటే ఎంఎస్సీ అండ్ ఎంసీఏ అనేవి చేయొచ్చు. సో, ఇది కోర్స్ చేయడం వల్ల మనకి టీచింగ్ ఫీల్డ్‌లో అండ్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో జాబ్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎంఎస్సీఎస్. సో, ఈ ఎంఎస్సీఎస్‌లో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, కంప్యూటర్స్ అండ్ స్టాటిక్స్ అండ్ ఆల్సో లాంగ్వేజెస్. ఈ కోర్స్ వాళ్ళు ఫర్దర్‌గా హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటే ఎంఎస్సీ అండ్ ఎంసీఏ చేయొచ్చు. సో, ఎంఎస్సీఎస్ వల్ల మనకి జాబ్స్ వచ్చేసి టీచింగ్ ఫీల్డ్‌లో చేయొచ్చు అండ్ అకౌంటింగ్‌లో కూడా చేయొచ్చు. బీజెడ్సీ గ్రూప్‌లో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి బోటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఆల్సో మీకు లాంగ్వేజెస్ ఉంటాయి దీంట్లో. ఈ ఫీల్డ్ వాళ్ళు జాబ్స్ వచ్చేసి టీచింగ్ ఫీల్డ్, సైంటిస్ట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆల్సో వెటర్నరీ డాక్టర్ అండ్ ఆల్సో డాక్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బీకామ్. ఈ బీకామ్‌లో మనకి 4 సబ్ గ్రూప్స్ ఉంటాయి. లైక్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఆల్సో బీకామ్ అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్ అండ్ సేల్స్ అడ్వర్టైజింగ్. ఓకే. బీకామ్‌లో సబ్జెక్ట్స్ వచ్చేసి కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్ అండ్ లాంగ్వేజెస్ ఉంటాయి. జాబ్ ప్రియారిటీ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే దీంట్లో అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, జూనియర్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, అకౌంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ట్యాక్స్ కన్సల్టెంట్. ఓకే. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి బీఏ. ఈ బీఏలో మనకి జాబ్స్ వచ్చేసి హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, జాబ్ ప్రియారిటీ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే ఇందులో మనకి
సివిల్స్ అండ్ గ్రూప్స్‌లో జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఫైనల్‌గా నేనేం చెప్తానంటే డిగ్రీ ఆర్ బీటెక్ బెస్టా అంటే 2 బెస్టే అండి. రెండిట్లో మంచి సాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మీ ఇంట్రెస్ట్ ఎటుంది? అంటే మీకు ఏ కోర్స్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో అది తెలుసుకొని జాయిన్ అయితే బెస్ట్ అని అంటాను. సో, జాయిన్ అయ్యే ముందు బాగా రీసెర్చ్ చేసి ఏ కోర్స్ ఎట్లా ఉంటదని బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. ఓకేనా? అంతే అండి ఈ వీడియో. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఆర్ ఎల్స్ ఏ కోర్స్ గురించైనా తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి. హోప్ సో మీకు మంచి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.